ఒక్క ఎకరమన్నా పొలం ఉండాలి నాకు అని. ఒక్క ఎకరమన్నా. ఇది దాదాపుగా నా ఊహ తెలిసినప్పటి నుంచి ట్రై చేస్తానే ఉన్నా. నేను ₹1,00,000 పెట్టి కొందాం అనుకున్నప్పుడు అది 5 లక్షలకి వెళ్ళింది. నేను 5 లక్షలు పెట్టి కొందాం అనుకున్నప్పుడు అది 20 లక్షలకి వెళ్ళింది. 20 లక్షలు పెట్టి కొందాం అంటే అది 40 లక్షలకి వెళ్ళింది. ఆ మధ్యన ఏదో నున్న దగ్గర ఒక ల్యాండ్ ఇట్లాగే మామిడి తోట ఉందని చెప్తేను బ్యాంక్ లోను అప్లై చేశాను నేను. చేసి అంటే బ్యాంక్ లో నేను పర్సనల్ లోన్ కింద అప్లై చేశాను. దాన్ని 3 ఏళ్లలో 5 ఏళ్లలో కట్టచ్చలేని చేసుకుని ఈ లోపుగా వాళ్ళకు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి నేను ఆ ల్యాండ్ది చూశాను. అటు ఇటు అన్నదమ్ములు మధ్యలోది ఇది వెనకాల వాగుంది. చూశాక తర్వాతన ఆ కాగితాలు జిరాక్స్ కాపీలు ఇచ్చాక నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ రైటర్ వాళ్ళు చూసి అది ఒకప్పుడు పట్టా ల్యాండ్ అండి, పట్టా ల్యాండ్ని వాళ్ళ అన్నదమ్ములు మరి ఎట్లాగా మార్చుకున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడైతే రిజిస్టర్ అవుతుంది ప్రాబ్లం లేదు, కానీ దాని ఒరిజినల్ పాయింట్ పట్టా అండి అన్నాడు. పట్టాని రిజిస్ట్రేషన్ అప్పటికి జగన్ పెట్టిన ఫార్ములా కూడా అమలు కాల, అంతకు ముందే అనమాట. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, అంతకు ముందే ఆ చట్టం రాకముందే. అది చూసాక నాకు డౌట్ వచ్చింది. అంటే ఏంటి, ఎంఆర్ఓని మేనేజ్ చేసుకుని ఏదో జరుగుండాలి. అంటే వాళ్ళ నాన్న పేరున పట్టా ల్యాండ్, కొడుకులు ముగ్గురు దాని